జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అంతదాకా ఎందుకు చెల్లి? నువ్వేటి? ఏ ఆడపిల్లైనా భర్తకి దూరం అయితే ఇలాగే కుమిలి కుమిలి ఏడుతుంది. ఇక నువ్వేం బాధపడకు సరేనా? సాధ్యమైనంత త్వరగా ఆ అబ్బకి కొడుక్కి బుద్ధి చెప్తాను. నిన్ను అత్తారింటికి నేను పంపిస్తాను సరేనా? అక్క, అత్తవారింటికెళ్ళి నేనేం చేయాలక్కా? నన్ను అసహ్యించుకునే భర్తతో కాపురం చేయాలా? నన్ను కోడలుగా అంగీకరించని మావయ్య దగ్గర ప్రతి క్షణం చేస్తూ బ్రతకాలా? ఎందుకెళ్ళాలక్కా? చెల్లి అవునక్కా, నన్నింటి నుంచి ఎలా తరిమేయాలా అని ఆలోచిస్తున్న మనుషుల దగ్గరికి నన్ను కాపురానికి ఎలా పంపించాలా అని ఆలోచించడం అది మన అమాయకత్వం అవుతుందక్కా. అవును చెల్లి, నువ్వు చెప్పింది నిజమే. కట్టుకున్న మొగుడికి అందం అష్టైశ్వర్యాలు లేకున్నా బతకొచ్చు, కాని గుప్పెడంత గుండెలో సిటికడంత ప్రేమ లేదంటే మాత్రం సచ్చేదాకా నరకం అనుభవిత్తూ సాగాల్సిందేనమ్మా. కాని వర్మకి నువ్వంటే కొండంత ప్రేమమ్మా. కాకపోతే వాళ్ళ నాన్నకేదో అన్యాయం జరిగిందని, ద్రోహం జరిగిందని నిన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నాడంతే. ఏదో ఒకరోజు తన తప్పుని తెలుసుకొని నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది చల్లి. అక్క, నేతి బీరకాయలో నెయ్యుందని వెతుక్కోవటం ఎంత అమాయకత్వమో, ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తాడని నమ్ముకోవడం కూడా అంతే అమాయకత్వం అక్క. చల్లి ఊరుకో. నీ మంచితనమేటో, నీ మంచి మనసేటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేసి నీ ముందు సంపలు వాయించుకునేలా చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. ఏడువకు. ఏంటి, చెల్లెల్ని ఓదార్చడానికి వచ్చి అక్క కూడా ఏడుస్తుందా? చిటి, నువ్వే ఇలా ఏడిస్తే ఇంకా లత ఎంత బాధపడుతుందో మర్చిపోయావా? నేనెందుకు ఎడతాను బావా? నేను సచిన ఏడవను. ఇప్పుడు ఏంటైందని నా చెల్లి అత్తారింటికి 4 రోజులు దూరం అయింది అంతే కదా. చూస్తా ఉండు, తొందరలోని తీపి కబురు చెప్తాను. అంటే కొంప తీసి నెల తప్పుతావేంటి? సిగ్గులించనమాట. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పేడ, మరోవైపు పొగ. నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. కాంతమత్తోయ్, గేదెలన్నాక పేడెత్తాయి, పొయ్యన్నాక పొగొత్తది. ఇదేదో పెద్ద వింతనట్టు మాట్లాడక్కర్లేదు. మీకు వింత కాకపోవచ్చు మేడం. మీ గేదెల వల్ల, మీ స్వీట్స్ తయారీ వల్ల కాకినాడ మొత్తం సర్వనాశనమైపోతుంది తెలుసా? అవును, మీ గేదెలేసే పేడవాసనకి కాకినాడలో దోమలన్నీ మీ కాలనీ చుట్టే తిరుగుతున్నాయి. వాటి వల్ల పాపం అదిగో ఆ పెద్దమ్మకి మలేరియా వచ్చి 15 రోజులు హాస్పిటల్లో ఉంది. చెప్పవేంటి పెద్దమ్మా? అవునమ్మా, మలేరియా వల్ల 15 రోజులు నేను ఆసుపత్రిలో ఉంటే 1,00,000 రూపాయల బిల్లయింది. విన్నావుగా? అప్పటికీ ఈ కాలనీ వాళ్లంతా నీ దగ్గరకొచ్చి ఈ పేడవాసన భరించలేకపోతున్నాము, ఈ దోమల ధాటికి మేము తట్టుకోలేకపోతున్నామని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారంట.
విన్నావా? ఆ దోమల సంగతి పక్కన పెట్టండి. ఈ స్వీట్ల తయారీ వల్ల వచ్చే పొగ వల్ల ఎంతమంది అస్వస్థత గురవుతున్నారో తెలుసా? ఏటేటేటేటి ఈ పొగ వల్ల జనాలు అస్వస్థతకి గురయ్యారా? అవును. ఇదిగో ఈవిని చూడు, మీ పొగ పీల్చి పీల్చి ఊపిరితిత్తులన్నీ నాశనమైపోయాయంట. ఆస్తమా వచ్చి 2 నెలలుగా హాస్పిటల్లోనే ఉందంట. దానికైన బిల్లు 2 లక్షలు. అవేవైనా నువ్విస్తావా? చిట్టమ్మా, చూడబోతే అందరూ ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వచ్చినట్టున్నారు. అవును బావా, లేకపోతే ఎప్పుడు లేంది పేడవాసన కొత్తగా రావడం ఏంటి? పొగ పీల్చి ఆస్తమా రావడం ఏంటి? అమ్మా, మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వవా? మా జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే కళ్ళారా చూసి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా? నోర్మయ్, తప్పు జరుగుతుందని తెలిసి ప్రశ్నించడానికొచ్చిన నన్నే తిరిగి ప్రశ్నించడానికొచ్చావా? ఈ చిట్టమ్మ ఇలా మాటలతో వినే రకం కాదండి. మీరేం చేయాలనుకున్నారో అది చేయండి. ఇంకా చూస్తారేంటి? ఆ గేదెలని విప్పేసి కాకినాడ దాటిదాకా తరివేయండి. ఈ దిక్కుమాలిన పొగతో కాకినాడ మొత్తం కాలుష్యం చేస్తుంది కాబట్టి ఈ వంట సెటప్ కూడా సర్వనాశనం చేసేయండి. అరే ఇదిగో, ఆగండి. హే, ఆగండి ఆగండి. అయ్యో చిట్టి, అయ్యో అయ్యో అత్త అత్త, నా గేదెలత్త, నా మాటలేనత్త, నా మాటేనత్త. అయ్యో అయ్యో, నా గేదెలత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.